చిక్మంగళూరు ట్రిప్ డే 2 వ్లాగ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదా, శృంగేరి శారదాంబ టెంపుల్కి వచ్చి ఇక్కడే ఆల్ట్ అయ్యాం నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి నది వెళ్తుందండి. ఈ నదిలో అయితే చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు అయితే ఉంటాయి. ఈ చేపలకి ఫుడ్ వేద్దామని వచ్చాము. చేపలకి ఫుడ్ వచ్చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. బొరుగులు అలాగే రస్క్, చిన్న చిన్న పీసెస్ లో ఉండే రస్క్. అవి వేయగానే చేపలు అయితే పైకి ఎగిరి ఎగిరి వచ్చి తీసుకుంటాయండి. నిజంగా చాలా క్రేజీగా ఉంటుంది. పిల్లలకైతే బాగుంటుంది వేయడానికి. మీకు చూపిస్తానండి. అంటే ఈ వీడియోలో వాటర్లో మనకు అంత విజిబుల్గా కనిపించదు, కానీ అక్కడ లైవ్లో చూస్తే బాగా క్లియర్గా కనిపిస్తుంది. మనం ఫుడ్ వేసినప్పుడు చేపలు పైకి ఇలా ఎగురుకుంటూ వచ్చి తీసుకుంటాయన్నమాట. అంటే ఫుల్ మొత్తం పైకి కాదు, కానీ కొంచెం నీళ్ళలో అక్కడ చూస్తున్నారు కదా, మేము వేయగానే చూడండి అంటే చేపలు ఎలా తీసుకుంటున్నాయన్నమాట ఫుడ్. నిజంగా పిల్లలకైతే చాలా క్రేజీ అనిపించింది. ఈ నది వచ్చేసి మనకి టెంపుల్కి పక్కనే ఉంటుందండి. ఈ నది పేరు మనకి తుంగభద్ర నది. ఆ టెంపుల్కి పక్కనే ఉంటుంది. మనం స్నానం చేయాలనుకుంటే అటు సైడ్ ఉంటుంది, ఇంకొక సైడు. చూడండి చేపలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, పెద్ద పెద్ద చేపలే. సో నదిలో స్నానం చేయాలి అనుకునే వాళ్ళు స్నానం చేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. టెంపుల్లో క్యూ కూడా చాలా పెద్దగా ఏమి ఉండదండి. మనకి నార్మల్గా ఇక టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. వెంటనే లోపలికి వెళ్ళగానే దర్శనం అయిపోతుంది. దర్శనం చేసుకుని బయటికి రావచ్చు. ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్, తర్వాత నైట్ మనకి ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం దొరకదు ఇక్కడ. ఇది వచ్చేసి కోట లాగా కట్టారు. ఇది కూడా టెంపులే, బాగుంది. పురాతన కట్టడాల్లాగా చాలా బాగుంది. ఇక్కడ మనకి ఫొటోస్ వీడియోస్ కూడా చాలా డిఫరెంట్గా వస్తాయన్నమాట. నేను ఇక్కడ ఒక చిన్న వీడియో తీసుకున్నా, మా హస్బెండ్ తీశారనమాట. జనాలు ఎక్కువ అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తూ ఉన్నారు. ఇంకా జనాల మధ్యలో ఇంకా నేనేం తీసుకునేది, అందుకని అలా నార్మల్గా తీసుకున్నాను. ఇది మొత్తం టెంపులే. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ మనకి దర్శనానికి ఎలాంటి టైం కూడా పట్టదు, నో వరీ. తర్వాత ఈ టెంపుల్ పక్కనే మనకి నది అనేది వెళ్తుంది. పైన బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ దాటిన తర్వాత అటు సైడ్ మనకి ఆశ్రమం లాగా అలా అన్నీ ఉన్నాయన్నమాట. అంటే అక్కడ కొన్ని పూజలు జరుగుతూ ఉంటాయండి. అంటే శంకరాచార్య పూజ సంథింగ్ అలా జరుగుతూ ఉంటాయి అక్కడ పూజలు. మేము కూడా నైట్ అయితే శంకరాచార్య పూజ అయితే వెళ్ళి వచ్చాము. ఒక 1 అవర్ అలా చేశారు. మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్, సో అందుకని వెళ్ళాము. శృంగేరి శారదాంబ టెంపుల్లో ఇంకొకసారి దర్శనం చేసుకొని మేము ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా ఆన్ ద వేలో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా అక్కడక్కడ ఏదైనా టెంపుల్స్ బాగుంటే ఆ టెంపుల్స్కి కూడా అలా వెళ్ళి ఇంకా డైరెక్ట్గా మేమైతే ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాము. ఎంగేజ్మెంట్ చూసుకున్న తర్వాత ఇంకా టైం ఉంటే ముల్లయనగిరి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ముల్లయనగిరి వెళ్ళాలి అంటే మనకైతే డైరెక్ట్ ఎంట్రీ అయితే లేదండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అంటే ఒక్క వెహికల్స్కి ఒక్క టికెట్ బుక్ చేసుకుంటే చాలు. ఒక్క వెహికల్స్కి 100 రూపీస్ అనమాట. పర్ డేకి మినిమం వెహికల్స్ అయితే బుకింగ్. సో బిలో 2000 ఏమో ఉంది, అంత మాత్రమే ఇస్తారంట, అంతకు మించి ఇవ్వరంట. మేము మండే వచ్చాం కాబట్టి మాకేమి బుకింగ్కి అయితే ఏం ప్రాబ్లం అవ్వలేదు. మేబీ వీకెండ్స్లో అయితే ప్రాబ్లం అవ్వచ్చు. ఒక 3-4 డేస్ లేదా 1 వీక్ ముందే మనం బుక్ చేసుకోవాలి, లేదంటే కష్టము. మాకి 2 అవర్స్ ముందే బుక్ చేసుకున్నాము, కానీ మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బికాజ్ వీక్ డేస్ అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ వచ్చేసి అబ్బాయి సైడ్ వాళ్ళు రూమ్స్ అయితే బుక్ చేసుకున్నారంట. అంటే అమ్మాయి ఊరు వేరే, అబ్బాయి ఊరు వేరే. ఇంకా అక్కడి నుంచి రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఒక రోజు ముందే వచ్చి ఇక్కడ రూమ్స్ అయితే బుక్ చేసుకొని ఇక్కడ స్టే అయ్యారు నైటు. ఇంకా ఇప్పుడైతే రెడీ అయ్యి వాళ్ళు ఎంగేజ్మెంట్ ప్లేస్కి అయితే వెళ్తున్నారు. మేము కూడా డైరెక్ట్ ఇక్కడికే వచ్చాము. వచ్చి ఇక్కడ వాళ్ళ రూమ్స్లో అయితే మేము కూడా రెడీ అయ్యి ఇక్కడ నుంచి ఎంగేజ్మెంట్ ప్లేస్కి అయితే వెళ్ళామండి. వెళ్ళి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ అక్కడి నుంచి ముల్లయనగిరి అయితే వెళ్తున్నాము. ఎంగేజ్మెంట్ ప్లేస్ నుంచి ముల్లయనగిరి వెళ్ళడానికి 2.5 అవర్స్ అయితే మాకు జర్నీ పట్టింది. 4:30కి అయితే మేము ముల్లయనగిరి చెక్ పోస్ట్కి అయితే రీచ్ అయ్యాము. సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న దాన్ని మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలంటే డౌన్లోడ్ చేసుకొని అక్కడ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళకి చూపిస్తేనే లోపలికైతే ఎంట్రీ అండి.
ఐ థింక్ ఆఫ్టర్ ఈవినింగ్ 6 తర్వాత నో ఎంట్రీ అనుకుంటాను. మాకు 4:30 ఇంకా టైం ఉంది కాబట్టి ఎంట్రీ ఇచ్చారు. ఇంకా లోపలికైతే వచ్చేసాము. పైన ఇక్కడొచ్చేసి లోపలికొచ్చిన తర్వాత మొత్తం అన్నీ కొండలే. చాలా చాలా బావుంది. కానీ మనం ఫాగ్ చూడాలంటే మార్నింగ్, ఈవినింగ్ రావాలి. మనం గ్రీనరీ చూడాలంటే ఒక 10 గంటల తర్వాత ఒక 2-3 గంటల లోపలే రావాలండి. లేదంటే మనకి మొత్తం ఫాగే కనిపిస్తుంది. మాకైతే ఫాగ్ కూడా ఇష్టమే. కానీ నాకు ఈ ఫాగ్ కంటే గ్రీనరీ అంటే చాలా ఎక్కువ ఇష్టము. కానీ అక్కడక్కడ కనిపించింది కానీ ఒక్కొక్క చోట ఏం కనిపించలేదు. ఎటు వెళ్ళినా ఫాగే అండి. ఒక సైడ్ అయితే అంటే అప్సెట్ అయ్యాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనం చూస్తాం కదా ఈ వీడియోస్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్, అలాగే యూట్యూబ్‌లో వీడియోస్ చూసి వచ్చింటాము. సో, ఇక్కడ మనకి రియల్‌గా చూసినప్పుడు రియలైజ్ అయితామనమాట. అయ్యో! ఇక్కడ ఏం లేదా అని. అంతా ఉంటుందండి. కానీ మనం ఆ టైమింగ్స్‌లో వస్తేనే మనం అన్నీ చూడగలం, అంతే, ఇంకేం లేదు. సో, నేనైతే ఇక్కడ ముల్లయ్యనగిరి పీక్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. కానీ ఇక్కడ మొత్తం ఫాగే ఉంది. ఏమీ కనిపించట్లేదు. ఈ ఫాగ్‌లోనే ఇంకేం చేసేదండి, ఎంతసేపు అని చూసేది ఫాగ్‌ని చెప్పండి. కొద్దిసేపు అలా చూసేసి తర్వాత ఏదో ఒక పండు కొన్నాము వచ్చే దారిలో. అది ఆరెంజ్ లాగా ఉంది, పెద్దగా ఉంది. కానీ చాలా పుల్లగా ఉందండి. కొంచెం ఉప్పు, కారం ఎక్కువ వేసుకొని తినాలి. ఇక్కడ కూర్చొని ఆ ఫాగ్‌లో ఫ్రూట్ అయితే తినేసి మళ్ళీ ఇంకా కొంచెం కిందికైతే వచ్చేసాము. మనకి పీక్ పాయింట్ దగ్గరికి పై వరకు వెహికల్స్ అయితే వెళ్తాయి. సో, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. మేమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరాలి. బాబా బుద్ధన్గిరికి వెళ్ళడానికి ఇంకా చాలా దూరం ఉందండి. ఇక్కడ నుంచి చాలా టైం పడుతుంది. అది మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకా అక్కడికి వెళ్దామనే ప్లాన్ చేసుకుని అయితే వెళ్తున్నాము. ఇంకా చూడాలి రీచ్ అవుతామో లేదో మాకైతే తెలీదు. ఇంకా వస్తూ వస్తూ మనకి ఫాగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని అనుకున్నాము. ఈ ఘాట్ సెక్షన్ లో మనం వెళ్తూ ఉంటే దారిలో అయితే మనకి ఫాల్స్ చాలా ఎక్కువగానే దొరుకుతాయి. అంటే చిన్న చిన్న ఫాల్స్ అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. మనం వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బాబా బుద్ధన్గిరికి వెళ్లే దారిలో మనకి జెరీ ఫాల్స్ కూడా దొరుకుతుంది. కానీ జెరీ ఫాల్స్ కి వెళ్ళాలంటే మన వెహికల్స్ లో అయితే అసలు అవ్వదు. జీప్స్ ఉంటాయి సెపరేట్ గా, వాటిలో వెళ్ళాలి. పర్ హెడ్ ఇంత అని చెప్తారు. మనం మాట్లాడుకుని అయితే వెళ్ళాలండి. కానీ మాకు టైం లేదు వెళ్ళడానికి. ఎందుకంటే అది మనకి ఈ కొండల మధ్యలో ఉంటుందంట. అక్కడికి ఇంకా వెళ్ళాలి మనం. లైక్ ట్రెక్కింగ్ లాగానే వాళ్ళు తీసుకెళ్తారంట. సో, మనకి టైం కూడా లేదు. ఆల్రెడీ 6:30 అయిపోయింది టైం. ఇంకా మనం అక్కడికి వెళ్ళిన 7-7:30 అయిపోతే ఇంకా ఆ చీకట్లో ఇంకేం చూస్తాం చెప్పండి. అందుకని చెప్పి మేమైతే ఇంకా జెరీ ఫాల్స్కి వెళ్ళడానికి కుదరలేదు. మేబీ త్వరగా వచ్చింటే వెళ్ళే వాళ్ళమేమో. ఇంకా వచ్చే దారిలో మాకు ఒకటి ఫాల్స్ దొరికింది. ఈ ఫాల్స్ వచ్చేసి మనకి హొన్నమ్మన ఫాల్స్, హొన్నమ్మన హళ్ళ అంట. లైక్ ఇదేం ఫాల్స్ కాదు, కానీ చూడడానికి ఇది ఫాల్స్ లాగేం లేదు అంతగా. అంటే అంత పెద్దగా లేదు. పైనుంచి ఎవరు నీళ్ళు వదిలేస్తున్నారేమో, కిందకు వస్తున్నాయేమో మెట్ల మీద నుంచి, అలా కనిపిస్తుంది అంతే. సో, ఇక్కడ అలా చూసుకొని ఒక 5-10 మినిట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ బాబా బుద్ధన్గిరికి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ చాలా దగ్గర వరకు వెళ్ళామండి. కానీ ఫాగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకా అక్కడ కొంతమంది వెళ్ళి రిటర్న్ వచ్చారనమాట, క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి. అంటే ఏదో ఒక చిన్న టెంపుల్ ఉంది అని చెప్పారు, కానీ క్లోజ్ అయిపోయింది అన్నారు. ఎటు వెళ్ళినా ఫాగే. ఇంక ఎంత దూరం వెళ్ళినా కూడా ఇంకేం చేసేది, అదే ఫాగే కదా అని చెప్పేసి ఇంకెందుకు రిస్క్ తీసుకోవడము, ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా వస్తూ ఆన్ ద వేలో ఇంకా డిన్నర్ చేసుకుని మేమైతే సేఫ్గా బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయామండి. సో, ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.